నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఆల్రెడీ తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది పడి పూజ అని చెప్పేసి. ఇది సడన్గా తీసుకున్న నిర్ణయం అండి. అప్పటికప్పుడు ఆఫ్టర్నూన్ అయితే అనుకున్నారు. సో అందుకని ఇంక అనుకున్న నాకు ఆలస్యం చేయకూడదని ఆయన అయితే అలంకరణ అనేది స్టార్ట్ చేశారు. మీరు త్రినాథ స్వామిది వ్రతంది చూసారు కదా, సేమ్ అదే రోజు పడి పూజ కూడా పెట్టేసుకున్నామండి. అంటే ఆయన అనుకున్నారంట. సో ఇంకా అప్పుడు అనుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదని చెప్పి ఇంకా అలంకరణ అయితే ఆయన స్టార్ట్ చేశారనమాట. ఆయన లోపల అలంకరణ చేస్తున్నారు, మేము బయట వచ్చేసి త్రినాథ స్వామి పూజకి కావాల్సినవన్నీ చూసుకుంటూనే ఉన్నాం అనమాట. సో రెండు అయితే మీకు వీడియో అనేది లెంత్ అయిపోతుందని సపరేట్గా పెడుతున్నాను. ఇదైతే మేము ఒక 8 years బ్యాక్ చేపించామండి. ఈ పీఠమును ఈ పడి అనమాట. ఆయనకి చాలా ఇష్టం అండి అయ్యప్ప స్వామి అంటే. ఎంత అంటే చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం. సో మా అయ్యనకి మా స్వామికి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. మ్యారేజ్ అవ్వకముందు నుంచే, అంటే ఇప్పుడు దాదాపు మా మణికంటే ఏ ఏజ్లో నుంచి ఉన్నారో ఆ ఏజ్ నుంచే ఆయన మాల వేసుకోవడం అంటే ఇష్టం అనమాట. ఇంట్లో కూడా అడగకుండా ఫస్ట్ టైం వేసేసుకున్నారంట మాల. అంత ఇష్టం అనమాట. సేమ్ ఇప్పుడు మా స్వామికి కూడా, మా చిన్న మణికంఠడికి కూడా అదే ఏజ్లో వేయించడం నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అది మనం అనుకుంటే కాదండి, ఆయన అనుగ్రహిస్తేనే మనం ఈ పనులన్నీ చేయగలం అనమాట. అయితే ఇక్కడ మేము పడి ఎందుకు అస్తమానం అంటే నేను లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ నేను లేనండి. అప్పుడు కూడా పెట్టుకున్నారు. మా మణికంఠుడు ఫస్ట్ టైం వేసుకుంటున్నారు కదా, అందుకని చెప్పేసి ఆయన బయటికి తీసుకెళ్ళడానికి వీలు పడట్లేదంటే తనకి కాలేజీకి వెళ్ళడం రావడం తర్వాత టైం సెట్ అవ్వట్లేదు అనమాట. అందువల్ల మా అబ్బాయి స్వామికి పడి పూజ బాగా దగ్గరగా, అంటే ఆయనతోనే చేయించాలని చెప్పి మా స్వామి వీలున్నప్పుడల్లా మా మణికంఠుడితో ఈ పడి పూజ అయితే చేపిస్తున్నారనమాట. అయితే ఆ రోజే త్రినాథ స్వామి పూజ చేసుకోవడంతో అమ్మవాళ్ళు కూడా వచ్చారు కదా, సో ఇంకా అందరు చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అనమాట. అదేంటో విచిత్రంగా నార్మల్ డేస్లో అయితే కనీసం దీపారాధన చేయడానికి దేనికని ఇంట్రెస్ట్ చూపించరండి. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఈ మండల దీక్ష చేసేటప్పుడు మాత్రం ఆయన అయ్యప్పకే సేవ చేసుకుంటారు. అంత ఇష్టం అనమాట. ఏ విషయంలో అయినా సరే అయ్యప్ప 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 అంటూనే ఉంటారు. అందరూ ఇంతేనేమో, బహుశా అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక స్పెషల్ అనమాట. చాలా అంటే చాలా, నేను చాలామందిని చూశాను అలాగా. ఇప్పటివరకు అయితే నా మ్యారేజ్ అయిన కాడ నుంచి నేను ప్రతి సంవత్సరం ఇలా మండల దీక్షలో ఎంతమందిని అయ్యప్పలు తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి. ఆ సడన్గా సద్దని, సడన్గా భిక్ష అని అట్లాగనమాట. అలా సడన్గా వచ్చినప్పుడైతే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అండి. సాక్షాత్తు అయ్యప్పే వీళ్ళని పంపించాడేమో ఆ రూపంలో అనిపిస్తుంది. ఈ మట్టి ప్రమిదలు అయితే నేను ఒక 8 years అవుతుందండి. ఇప్పటి వరకు అయితే చాలా బాగా వర్క్ అయిందనమాట. ఇది ఒక్కటి పెట్టి దీని చుట్టూ పువ్వులు పెడితే అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. మేము ఎప్పుడు పీఠం పెట్టుకున్నా కంపల్సరిగా దీన్ని అయితే పెట్టుకుంటాం. ఇలా నక్షత్ర దీపం లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జై భవానీ శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ చూసారు కదండి మా ఇంట్లో ఈ చిన్న పడి పూజ అయితే ఎలా చేసుకున్నాము అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉన్న మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. I will run, I will